గిటబ్‌లో అయితే రెపో క్రియేట్ చేసిర్రు. అండ్ మీ కోడ్ అంతా కమిట్ చేసి పెట్టిర్రు. బట్ గిటబ్‌లో పుష్ చేస్తుంటే మనకైతే ఎర్రర్ అయితే వస్తది. ఎందుకు? వెల్కమ్ టు డే 33. ఎవరీ గిట్ ప్రాజెక్ట్‌లో మనమైతే ఈ కమాండ్ అయితే యూజ్ చేస్తాం. బట్ ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారో ఎవరికీ తెలవదు. ఈ వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకో. అండ్ అయితే ఎక్కువనైతే ఫాలో చేసుకొని పెట్టుకో. ఇమాజిన్ మీరు కొత్త రెపో క్రియేట్ చేసిర్రు. అండ్ మీ కోడ్ అంతా కమిట్ అయింది. గిటబ్‌లో పుష్ చేస్తుంటే మాత్రం మనకి టెర్మినల్‌లో ఎర్రర్ వస్తది. ఎందుకంటే మనం ఎప్పుడైతే గిట్ ఇనిట్ అని ఇస్తామో బై డిఫాల్ట్‌గా మనకైతే ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ అయితది. అంటే ఎగ్జాంపుల్ మాస్టర్ బ్రాంచ్ అయితే క్రియేట్ అయింది అనుకుందాం. బట్ మనం గిటబ్‌లో రెపో క్రియేట్ చేసినప్పుడు అక్కడ మెయిన్ బ్రాంచ్ అనేది ఉంటది. సో మన కోడ్ ఇందులో నుంచి అందులో పుష్ చేస్తుంటే బ్రాంచ్ మిస్ మ్యాచ్ అయ్యి మనకైతే ఎర్రర్ అయితే వస్తది. సో దాన్ని సాల్వ్ చేయడానికైతే మనం ఈ కమాండ్ అయితే వాడతాం. అదే గిట్ బ్రాంచ్ హైఫన్ మెయిన్ అని. దీన్ని అర్థం చేసుకోనికి ట్రై చేయండి. గిట్ బ్రాంచ్ అంటే మనం బ్రాంచింగ్‌ని మేనేజ్ చేస్తున్నాం అంటే బ్రాంచెస్‌ని మేనేజ్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ హైఫన్ ఎం అని ఉందా క్యాపిటల్ ఎం. ఏందంటే ఫోర్స్‌ఫుల్‌గా మనం ఆల్రెడీ ఉన్న నేమ్‌ని అయితే రీనేమ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ అనేది మన బ్రాంచ్ యొక్క నేము. ఇప్పుడు ఏమైద్దంటే మన లోకల్ సిస్టమ్‌లో ఉన్న ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది గదా! దాన్ని మనం రీనేమ్ చేస్తున్నాం. అంటే మాస్టర్ ఉన్న బ్రాంచ్‌ని మెయిన్‌గా చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ గిటబ్‌లో మెయిన్ బ్రాంచ్ ఉంది కాబట్టి, మనం దాన్నయితే మెయిన్‌గా అయితే కన్వర్ట్ చేస్తున్నాం. అంటే రీనేమ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వు గిటబ్ లైక్ లోకల్ సిస్టమ్ నుంచి పుష్ చేసినప్పుడు మనకేం ఎర్రర్ రాదు. ఎందుకంటే మన లోకల్‌లో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ మనకి గిటబ్‌లో మెయిన్ బ్రాంచ్ ఉంది. సో మనకైతే కోడ్‌లో ఐ మీన్ ఏమైతే ఎర్రర్స్ రావు. డైరెక్ట్‌గా కోడ్ అయితే పుష్ చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని ఏందంటే, మనమైతే కొత్త బ్రాంచ్ అయితే క్రియేట్ చేయట్లేము. జస్ట్ ఆల్రెడీ ఉన్న బ్రాంచ్‌నే రీనేమ్ చేస్తున్నాం. సేమ్ ఎట్లంటే మన స్కూల్ రిజిస్టర్‌లో మన నేమ్ తప్పు పడితే ఏం చేస్తాం? మళ్ళీ పోయి మనం రీకరెక్ట్ చేసుకుంటాం. సేమ్ అంతే. ఇక్కడ ఆల్రెడీ మాస్టర్‌లో ఉన్న బ్రాంచ్‌ని మనం మెయిన్‌కి రీనేమ్ చేస్తున్నాం అంతే. జస్ట్ పేరునైతే రీనేమ్ చేస్తున్నాం మాస్టర్ నుంచి మెయిన్‌కి. సో మనం ఏందంటే అప్పుడు డైరెక్ట్ టేబుల్‌లోకి అయితే పుష్ చేయొచ్చు. మనకైతే ఏం ఎర్రర్ రాదు. కమాండ్ అయితే ఇది గిట్ బ్రాంచ్ హైఫండ్ ఏమో మెయిన్. మాస్టర్ నుంచి లైక్ మెయిన్‌కి మారుస్తున్నాం. ఆల్రెడీ ఓల్డ్ బ్రాంచ్ నుంచి న్యూ బ్రాంచ్‌కి రీనేమ్ చేస్తున్నాం. అంతే కొత్త బ్రాంచ్ అయితే క్రియేట్ చేయట్లేదు. సో ఇదే మనకి గిట్ బ్రాంచ్ హైఫండ్ ఏమో మెయిన్ అనేది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.